అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఈరోజు నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఉన్న అక్కడ ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మా పెద్దనాన్న ఎక్స్పైర్ అయితే ఆయనకు సంబంధించిన ఒక పిన్నమ్మని చేస్తారు మా దగ్గర. దానికి సంబంధించినవి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు మీకు చూపిస్తాను. ఈరోజు మా బలగం మొత్తం అక్కడికి వస్తుంది, చూపిస్తారండి. ఇల్లు మా చిన్న బాబులు, ఇది మా ఇల్లు అనమాట. ఈయన మా బాబు. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు కట్టుకుని ఇల్లు అంట ఇది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కూలిపోయే స్టేజ్లో ఉంది. ఆ ప్రోగ్రామ్ ఇక్కడే చేయాలనుకున్నారనమాట. అందు గురించనే కొంచెం క్లీనింగ్ చేయించేసి, ఎట్లున్నా పర్వాలేదు అందరం గ్యాదరింగ్ కావడం ముఖ్యమని చెప్పేసి ఆ ప్లేస్ని పట్టించుకోకుండా అక్కడే చేసుకోవాలని చెప్పి అందరూ అంటే ఇంకా అది అక్కడే జరిగింది. కాకపోతే అది ఎట్లుంది ఏందని ఎవ్వరు చూడలే, అందరం కలుస్తున్నాం అన్న ఒక ఆలోచనతోటి ఆ ప్రోగ్రాం నడిచింది. వాళ్ళంతా చూడండి అట్మాస్ఫియర్ ఎట్లున్నా మనం పుట్టి పెరిగిన ఇల్లు అని చెప్పేసి ఒక రకమైన సంతోషంతో ఉన్నారు. వీళ్ళంతా మా చిన్నమ్మలు పెద్దమ్మలు అనమాట. మా వదినలు, ఇంకో చిన్నమ్మ, ఆమె మా అమ్మ. మా బాపులంతా 7 మంది అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళందరూ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసి మేమందరం పుట్టేదాకా కూడా ఇక్కడే ఉన్నాం. నేను 8th క్లాస్ వచ్చేదాకా కూడా ఇక్కడే ఉన్నా మోస్ట్లీ. ఇది మా కిచెన్ ఉండేది అప్పట్లో. ఇది ఒక హాల్ టైపు, అది ఒక దేవుడి రూమ్ అనమాట. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అది దేవుడి రూమే ఉంటుండే. ఇది అంతా కూలిపోయింది ఆల్మోస్ట్. అక్కడ అందరూ పనులు చేసుకుంటున్నారు, నేను మాత్రం వీడియో తీసుకుంటున్నా. ఇంక అందరు రాలేదు, ఒకరొకరుగా వస్తురు. మా బలగం ఎంత పెద్దదంటే మా నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. అంటే ఒక ఫంక్షన్ చేస్తే మా ఒక తంతె వరకే పిలుచుకుంటా సరిపోయేంత మంది అవుతాం. మేమే 100 మందికి పైన అయిపోతాం అనమాట. అక్కడ పూజకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటిదాకా మా అక్కలు వంట చేసిరు కదా, ఇప్పుడు మా అన్నలు చేస్తున్నారు వంట. చూడండి, ఇందాక లేడీస్ చేసిరు, ఇప్పుడు జెంట్స్ చేస్తున్నారు వంట. ఈ రోజులల్లో క్యాటరింగ్కి ఇచ్చేసి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకొని టైంకి వచ్చి హాయ్ బాయ్ అనేసి వచ్చి తినేసి వెళ్ళిపోయే కాలం ఇది. ఇట్లా టైం తీసుకొని ఇట్లా చేసుకోవడం కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి కూడా. చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నాకు నిన్న చాలా బాగా అనిపించింది. మా అందరూ బ్రదర్స్ కానీ, మా అక్కలు కానీ, ఆల్మోస్ట్ అందరు వచ్చారు. మా బలగం మొత్తం అక్కడే ఉంది. అందరు కలిసికట్టుగా కూర్చొని తినడం, మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం బాగా అనిపించింది అనమాట. ఎన్నో రోజుల తర్వాత కదా, ఒక రకమైన సంతోషం ఉండే నాకు నిన్నంతా అక్కడ. వాళ్ళ పిల్లలు అని చెప్పేసి చాలా పెద్ద బలగం అయిపోయింది మాది. ఇంకొకటి మటన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉండే, మాకు ఇక్కడ కలుపుతుంది. ఇది బ్యాచిలర్ టైప్ ఆఫ్ వంట అనమాట. అన్నీ అందులో వేసేసి కలిపేయడమే, కలిపేసి పొయ్యి మీద పెట్టేయడమే. కానీ చాలా బాగా కుదిరింది నిన్న వంటలన్నీ. ఆడుతూ పాడుతూ మేము చేసుకోవడం వల్ల అది అట్లా సెట్ అయింది. ఎవరో వచ్చి చేసి పెడితే తినే దానికన్నా మన చేతులతో చేసుకుంటూ వచ్చే మజా వేరు కదా. కానీ అందరూ ఒక చేసారు కదా, అది ఇంకా మంచి అనిపించింది. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయినాయి. మటన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, లేట్ అయిపోతుందని చెప్పేసి గవగవా చేసేసారు. చూడండి, ఎవరికి దోసిన పని వాళ్ళు కలిసికట్టుగా ఎట్లా చేసుకుంటారు. చాలా ఏళ్ళ తర్వాత ఇట్లాంటి గ్యాదరింగ్ జరిగింది. వీళ్ళంతా మా బ్రదర్స్, మా సిస్టర్స్, మా చిన్నమ్మలు. ఒకరేంది మొత్తం ఆల్మోస్ట్ బలగం అంతా ఇక్కడే వచ్చేసింది. ఆమె మా పెద్దమ్మ కదా. అంతా ఇంకా డిన్నర్ టైం అయింది. అందరు కలిసి ఎట్లా తింటున్నారు చూడండి. ఎవరికి నచ్చింది వాళ్ళు వడ్డించుకుంటూ, కలిసికట్టుగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ. వీళ్ళంతా మా అక్కలు, మరదళ్ళు, వదినలు. మా అమ్మ, నేను వీడియో తీస్తున్నాను నవ్వుతుంది. ఈయన మా అన్నం చూపిస్తున్నావా, నన్ను చూపిస్తున్నావా అని అడుగుతుంది మా అక్క. బాగుంది కదా ఇదంతా గ్యాదరింగ్. ఇదంతా ఒక రకమైన హ్యాపీగా అనిపించింది అందరి ఫేస్లో. చాలా రోజుల తర్వాత కలిసినాం మనము అని చెప్పేసి. దీనికోసమే బలగం అనేది ఉండాలని అంటారు కదా. బలగాన్ని కాపాడుకోండి. బలగం ఒక బలం అనమాట. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.